నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీకి కారకులైన దోషులను శిక్షించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపట్నంలో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూ మండల అధ్యక్షుడు నాగం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడేసిందని, ఓవైపు మార్కుల గందరగోళం, మరోవైపు పేపర్ లీకేజీలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 5న పరీక్ష నిర్వహించడం జరిగిందని, దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ప్రకటించిన ఫలితాలు అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నీట్ పరీక్ష పత్రాలను లీక్ చేయడం వల్లే ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని, వెంటనే దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలని, పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నల్ల బ్యాడ్జీలతోని ఈ నిరసన కార్యక్రమం ఎందుకైతే చేపట్టినామంటే, ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ యొక్క టెస్ట్ కి 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, ఈ యొక్క పేపరు లీకేజ్ అయిందని చెప్పేసి ఈ యొక్క కేంద్ర మంత్రి గారి దృష్టికి వెళ్తే, కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు, ఈ యొక్క పేపర్ లీకేజ్ కాలేదు అని చెప్పేసి వాళ్ళు అబద్దం చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని 24 లక్షల మంది జీవితాలను రోడ్డు మీద వేసే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ యొక్క ప్రభుత్వం కంపల్సరిగా దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఇది ఏదైతే ప్రభుత్వంతో జరిగినటువంటి ఈ యొక్క దీనికి కంపల్సరిగా సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపియాలి. దీనికి కారకులైనటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల తరపున మేము ఒకటే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నీట్ ఎగ్జామ్ లీకేజెస్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నీట్ మీన్స్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, ప్రతిభ సమర్థ ప్రతిభ పరీక్షలకే షీడ్ చేసిన ఈ ప్రభుత్వం మరి ఏం జవాబు చెప్తుందని అనుకునే దానికి నేను చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి నేరుగా రోజుల్లో చిన్న రైలు ప్రమాదం జరిగితే తృణప్రాయంగా ఆలోచించి లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రపంచంలో గుర్తింపున్న పార్టీ, దేశ స్వతంత్రత ఇచ్చే పార్టీ. ఈ రోజున ప్రతిభ సమర్థత టెస్ట్కే షీడ్ చేసిన ఈ గవర్నమెంట్ ఇంకే విధంగా కొనసాగుతారు? ఆ గవర్నమెంట్ కొనసాగకపోవడమా, లేకపోతే ఈ సిస్టంలో ఎవరైతే లీకేజ్ పాత్రదారున్నారో వారి మీద పూర్తి చర్య తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఏ గ్రేట్ యూనివర్సిటీ హ్యావింగ్ నలంద, కనిష్క అలాంటి పేరొందిన యూనివర్సిటీల ఈ దేశ చరిత్రని పాడు చేస్తున్న ప్రభుత్వం మొట్టమొదటి గడ్డ దిగాలి. నేనేగా సరైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. మే 5వ తారీఖున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా మన విద్యా కోర్సు, మన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష సుమారు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే మన నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడం అనేది చాలా దురదృష్టకరం. విద్యార్థులు దీనివల్ల చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక విషయం ప్రధానంగా జరిగిన విషయం ఏంటంటే, ఈ నీట్ ప్రశ్నపత్రం అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న గుజరాత్, బీహార్ రాష్ట్రంలో ఫస్ట్ వెలికి రావడం బాధాకరం. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, అసలు మన ప్రశ్నపత్రం ఎక్కడ కూడా లీక్ కాలేదని చెప్పారు. తర్వాత ఈ మీడియా కథనాలు కానీ, పేపర్ కానీ ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు, అవును పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే, దోషులను కఠినంగా శిక్షిస్తామని అంటారు. ఇంకొక విషయం, పేపర్ లీక్ అయిన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఈ నీట్ పరీక్ష చాలా రోజుల నుంచి జరుగుతుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి. 2019 నుంచి ఒక ఎగ్జాంపుల్ చేసి తీసుకుందాం. 2019లో దేశవ్యాప్తంగా సుమారు 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అప్పుడు 720 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. 180 క్వశ్చన్లు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
అయితే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో 2019 సంవత్సరంలో కేవలం ఒక్కరికి మాత్రమే 720 అవుట్ ఆఫ్ 720 పైకి పై మార్కులు వచ్చిన వ్యక్తి ఒక్కడే. 2020లో ఈ ఒక్క మనిషి, 2021లో ముగ్గురు, 22లో ఒక్కరు, 23లో ఇద్దరు. కానీ ఈ 2024 సంవత్సరంలో ఏకంగా 67 మంది విద్యార్థులకు 720/720 మార్కులు ఎట్లా వస్తాయి అంటే ప్రశ్నాపత్రం సరళ ఎట్లుంది, ఈ పేపర్ లీక్ అయిందనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దోషులు ఎవరైనా సరే వాళ్ళను విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎన్ఎస్ఏ మండల శాఖ అధ్యక్షునిగా మీ విచారణ పిలుపునిస్తున్నా. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిలుపునిస్తున్నాయి. ఈరోజు నీట్ పరీక్షా పత్రం లీక్ అవడం నిజంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం చాలా బాధేస్తుంది. ఎంతో కష్టపడి నిరుపేద కుటుంబంలో ఉంచి అమ్మ నాన్నలు కూలీనాలు చేసుకుని నా బిడ్డ ఎంబీబీఎస్ డాక్టర్ గాను ఒక మంచి ఉన్నతంగా ఉండాలని చెప్పి కష్టపడి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కష్టపడి రాపిస్తే ఈ చేతగాని ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసుకుంటూ ఎంతో మంది వేల జీవితాలు, లక్షల విద్యార్థుల జీవితాలను ఈరోజు విషాదం నింపారు. నేను ఒక్కడే అడుగుతున్నాను ఈరోజు ఆ ప్రభుత్వాన్ని, మీరు ఇది ఏ విధంగా జరిగిందో సిట్టింగ్ చేస్తూ న్యాయ విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించి ఆ ఒక విద్యార్థులను న్యాయం చేయండి. లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఊరుకునేది లేదు, ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తూ అవకాశం